సినీ పక్కీలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి పోలీసులమంటూ బెదిరించి నగదు బంగారు ఆభరణాలు దోచుకున్న కేసును ఆల్వాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 3.8 లక్షల రూపాయల నగదు, 3.5 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, చండీగఢ్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి పరారీలో ఉన్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. జరిగినటువంటి ఒక డెకాటీ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సిద్ధార్థ చౌదరి అని చెప్పేసి ఈ అల్వాల్లోనే ఈ వీసా ప్రొవైడ్ చేసేటటువంటి కన్సల్టెన్సీ నిర్వహిస్తుంటాడు. తను అల్వాల్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది. సో ఈ నిర్వహించే క్రమంలో ఇతనికి ఒక కార్ డ్రైవర్ తో పరిచయం కావడం జరుగుతుంది. గోపి అని చెప్పేసి రాజమండ్రికి చెందినటువంటి కార్ డ్రైవర్. ఎందుకంటే ఈయనకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంటది. ఆ క్రమంలో గోపి అనే డ్రైవర్ ఇతనికి పరిచయం కావడం జరుగుతుంది. దాంతో పాటు సైమల్టేనియస్ గా ఏంటంటే ఈ డెకాయిటీ కేసులో ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉంటాడో రాజమండ్రి ఏరియాకి చెందినటువంటి రఘురాజ వర్మ. సో ఇతను ఎంఓ ఏంటంటే సూడో పోలీస్ గా నేను పోలీస్ అని చెప్పుకొని రహదారుల మీద బెదిరించి లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్లి వాళ్ళ మీ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని వదిలిపెట్టే ఎంబోలో ఉంటది. గత